ఈ డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రాశి వారికి అదృష్ట యోగం ఉన్నది, ఏ రాశి వారు సమానమైన ఫలితాలను పొందుతారు, ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ముందుగా చూద్దాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో ప్రారంభ కాలంలో మంచి యోగవంతమైనటువంటి కాలం. మీరు ఈ మాసంలో ఏ కార్యార్థి ఏ కార్యాన్ని నిర్వహించాలన్నా అనుకున్న పనులు చక్కగా జరుగుతాయి. మానసిక స్థైర్యాన్ని పొంది ఉండగలుగుతారు. విలువైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు చక్కగా ఏర్పడతాయి. అనేక విషయాదుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీరు ఏ రంగంలో ఉన్నటువంటి వారైనా సరే మంచి నైపుణ్యత, చక్కటి ఆలోచనలు, పెద్దవారి యొక్క సహాయ సహకారాలు కలగడం, వ్యాపార పరంగా వృత్తిపరంగా ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకునేటటువంటి సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సినీ పరిశ్రమ, కళారంగము, నాట్యరంగము, గానము, ఇలా ఆ వినోదాత్మకమైనటువంటి వ్యవహారాదుల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం ఈ మాసం అంతా కూడా చక్కటి యోగవంతమైనటువంటి కాలం. ఇక షేర్ మార్కెట్ ద్వారా ఆదాయాన్ని పొందాలి అనుకునేటటువంటి వారు కానీ, అలాగే స్పెక్యులేషన్ అది చేసేటటువంటి వారు ఈ రంగాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం మంచి లాభాలను పొందగలుగుతారు. శుక్రుడు ఈ రాశి వారికి ఉచ్చ స్థితిలో ఉన్నందువల్ల వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా జరుగుతాయి. మీ గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం కాగలుగుతాయి. ఆనందంగా ముందుకు పోగలుగుతారు. ఎంతటి సమస్యనైనా చక్కగా పరిష్కార మార్గం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరు గడిచిన కాలంలో ఏదైనా ఒక వివాహ సంబంధం చాలా మీకు అనుకూలంగా ఉండి మీరు ఆశపడి ఆ సంబంధం దూరం అయిపోయిందనేటువంటి భావనతో బాధ కలిగించేటటువంటి తరుణంలో ఈ నెలలో తిరిగి మీరు ప్రయత్నం చేసినట్లయితే ఏదైతే మీ పిల్లలకి వివాహ ప్రయత్నాలలో మీకు సంపూర్ణంగా ఇష్టం కలిగినటువంటి సంబంధాలు ఉన్నాయో, అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తిరిగి వాళ్ళు మీకు అనుకూలత కలిగించి మీ సంబంధాన్ని ఖాయం చేసుకునేటటువంటి కాల పరిస్థితి కూడా ఈ నెలలో వృషభ రాశి వారికి కనిపిస్తున్నది. అలాగే ఏదైనా సరే ధనానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు ఉన్నాయనుకోండి, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ నెలలో మంచి వ్యాపారం చేస్తారు, చక్కటి లాభాలు పొందుతారు. మీ వల్ల అనేక మందికి చక్కటి మేలు కలిగించేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందుతారు. విందులు వినోదాత్మకమైనటువంటి కార్యాలలో కూడా పాల్గొనేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ మాసమందు భార్యాభర్తల మధ్యన చిక్కులు, గొడవలు, చికాకులు ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, మీరు ఏ సమస్యతోటి మీ భార్యాభర్తల మధ్యన వివాదాలు, చికాకులు కలిగినాయో ఆయా సమస్యలకు పరిష్కారం కలిగి మీ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత బాగుంటుంది. మంచి స్థితిగతులను పొందుతారు. పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. చక్కటి దాంపత్య జీవనంతో సుఖంగా సాగే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడం కానీ, గృహ ప్రయత్నాలు నిర్వహించడం కానీ, నూతన గృహం కోసం ప్రయత్నాలు కొనసాగించడం కానీ, భూమి కొనుగోలు చేయడం కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ, ఇలాగా స్థిరాస్తులు చేసేటటువంటి విషయాదుల్లో కూడా వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా సంతోషాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, విద్యార్థులకు కూడా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. మీ ఆలోచనలు బాగుంటాయి. మీరు ప్రతి పనిలోనూ ఒక ధైర్యవంతంగా ముందుకు పోగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రేమికులకి ఈ నెలంతా కూడా మీకు అనుకున్నట్టుగా కాలాన్ని గడిపేటటువంటి సందర్భాలు విశేషంగా ఉన్నాయి. మరి వీరికి మరింత శుభాన్ని కలిగించడానికి ప్రతి శుక్రవారం కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఓం శ్రీ కనకదుర్గాయే నమః అనే మంత్రాన్ని ప్రతి పని ముందు చక్కగా మీరు ఆ మంత్రాన్ని స్మరించి మీరు ఏ కార్యార్థి చేసినా దుర్గామాత యొక్క అనుగ్రహతతో ఎంతటి చిక్కు సమస్యలైనా పరిష్కరింపబడి మీకు శుభం కలిగించే అనుగ్రహతను ఆ చల్లని తల్లి ప్రసాదిస్తుంది. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ 4 వారాలు కూడా ప్రతి శుక్రవారం రోజున సూర్యాస్తమయం తర్వాత లలితా సహస్రనామాలతో మీ గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన చేయించండి. ఇలా చేసినట్లయితే మీకు సర్వదా శుభం కలుగుతుంది. ఈ ద్వాదశ రాశుల్లోని వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో ముఖ్యంగా మేషరాశి వారు ఏలినాటి శని నడుస్తుంది. అలాగే మేషము, మేనము, కుంభము ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ఉంది. ఇక సింహరాశి వారికి
ధను రాశి వారికి కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని. అంటే మనం గ్రహించినట్లయితే సింహము, ధనస్సు, కుంభము, మీనము, మేషము ఈ 5 రాశుల వారికి కూడా శని ప్రభావం విశేషంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనిషిలో నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని ప్రారంభించారనుకోండి, సగం పూర్తవుతుంది, మిగిలిన సగం కొంచెం వాయిదా పడిపోతుంది. పని అంతా అయిపోయిందిరా భగవంతుడా మనకి ఇంకేం భయలేదు అనుకుంటారు, కానీ మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది. అలాగే మీరు ఒక 10 రూపాయలు జేబులో పెట్టుకుని బయలుదేరి వెళితే 10కి 20 ఖర్చు అయిపోవడం, ఎప్పుడూ అప్పు చేయలేనటువంటి వాడు అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం, అలాగే నూతన గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోవడం, ఉద్యోగ ప్రయత్నాలు అసలు కదలకపోవడం, ఆరోగ్య పరిస్థితి రోజుకొకలా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల, శని దోషం వల్ల కలుగుతాయి. అందుచేత ఈ 12 రాశుల వారికి కూడా ఈ మాసం అంతా కూడా సర్వత్రా శుభం కలిగించాలంటే, ఇంకా మీరు దీని గురించి ఈ మాస ఫలితాల గురించి కానీ ఈ జాతక ఫలితాల గురించి కానీ ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే చక్కగా మీకు కావాల్సినటువంటి ఈ జాతక ఫలితాలను కానీ వాస్తుపరమైనటువంటి ఫలితాలను కానీ మీ అందజేయడమే కాకుండా ఎప్పుడూ కూడా చక్కగా మీకు కావాల్సినటువంటి ఫలితాలను ఇచ్చే విధంగా మీ సేవలో మా టీవీ అనేటటువంటి విధంగా చక్కగా మీరు అన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు మా ఫోన్ నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకోండి. అది వాస్తు అయినా సరే, ఇళ్ల ప్లాన్లు అయినా సరే, అపార్ట్మెంట్ ప్లాన్లు అయినా సరే, జాతకాలైనా సరే, వివాహం కుదరకపోవడం, కుజదోషం, కాలసర్పదోషం, ఆరోగ్యం బాగోకపోవడం, అలాగే ప్రేమ వివాహాల్లో సమస్యలు, ఇలా ఏదైనా సరే మీరు ఒక్క ఫోన్ కాల్ చేసి చక్కగా అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకున్న ఎంతటి మొండి సమస్యనైనా చక్కటి పరిష్కారం చెప్పడమే కాకుండా చక్కగా విద్వత్తున్నటువంటి వేద బ్రాహ్మణులతోటి కూడా దానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని కూడా హోమాలని మొదలైన వాటి ద్వారా మీకు పరిష్కారం చెప్పేటటువంటి విషయాన్ని మీరు గ్రహించవచ్చు. కనుక మీకు ఎవరికి ఏ సందేహం ఉన్నా అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పనిసరిగా మీకు మేలు చేసేటటువంటి మార్గాన్ని సూచించడం జరుగుతుంది. సర్వే జనా సుఖనో భవంతు. సర్వం లలితా మహాత్రిపుర సుందరి పరదేవతార్పణమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. హ్రీంకారాసనలగర్భితాం నలసికాం శ్లౌం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాం భరదారిణీం వరసుధాం ధౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం శ్రీచక్రప్రియ నివాసిని లలితా మహాత్రిపుర సుందరీ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ మాసం అంతా కూడా 12 రాశుల వారికి కూడా ఈ డిసెంబర్ నెలలో మీకు జరగనున్నటువంటి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వివాహ ప్రయత్నాల్లో కానీ, విద్యా ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, వ్యాపార పరంగా కానీ, అలాగే రాజకీయ పరంగా, వైవాహిక వ్యవస్థలోను, దాంపత్యపరంగా, కుటుంబ జీవన విధానంలో, స్థిరాస్తులను వృద్ధి చేసుకునే విధానంలో,